ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాళ ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పుకుందాం. ముందుగా మా జడ్జెస్ కి చంద్రబోస్ గారు, వెల్కమ్ బ్యాక్ సార్. విజయ్ ప్రకాష్ గారు, నైస్ టు హ్యావ్ యూ విత్ us సార్. సునీత మేడం, గుడ్ ఈవినింగ్. మా వాద్య బృందానికి నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ కూర్చున్న ఈ నలుగురు పిల్లలకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. ఏంటి నలుగురు మాత్రమే ఉన్నారు, ఈ మిగిలిన నలుగురు ఎక్కడున్నారని ఆలోచిస్తున్నారు అనుకుంటా మీరందరూ. ఇవాళ నుంచి 2 వారాలు మన పిల్లలు గెటప్ లో రాబోతున్నారు. అంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న పాటకి సంబంధించిన గెటప్ లో పిల్లలు వచ్చి వాళ్ళ టాలెంట్ ని మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. పాట మాత్రం కాదు, మనకి కనుల విందుగా కూడా ఉండబోతుంది ఈ 2 వారాలను. సో విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ లెట్స్ హ్యావ్ అ గుడ్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ 2 వీక్స్. ఎవరెవరు ఏ రౌండ్ లో ఏ గెటప్పుల్లో రాబోతున్నారో మనకి అందరికీ సర్ప్రైజే. విల్ వెయిట్ అండ్ వాచ్. అండ్ దాని తర్వాత 2 వారాలు మా పిల్లలు రెట్రో టు మెట్రో అన్న ఒక రౌండ్ లో 2 ఎపిసోడ్స్ పర్ఫామ్ చేయబోతున్నారు. ఈ 4 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఈ 8 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళలో 2 ఎలిమినేట్ అయ్యి 6 మాత్రమే ఇప్పుడు కాంపిటీషన్ లో, అప్పటి నుంచి కాంపిటీషన్ లో కంటిన్యూ అవబోతున్నారు. విల్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ వరకు చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అదే విధంగా 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇలా మా ప్రోగ్రామ్ ని, మా పిల్లల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ గెటప్ ఎవరిది చూడబోయే ముందు నాకు నచ్చిన ఒక పాట మీకు ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. విష్ మీ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యు. జానవులే వరవీణవులే కిలికించి తాళలో ఆహా, జానవులే మృదుపాణివిలే మధు సంతకాలలో, కన్నులలో సరసపు వెన్నెలలే, సన్నలలో గుసగుస తెమ్మెరలే, మోవిగని మొక్కగని మోజు పడిన వేళలో, జానవులే వరవీణవులే కిలికించి తాళలో ఆహా, జానవులే మృదుపాణివిలే మధు సంతకాలలో. చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో, చెలినారతిలా హారతిలా నవ్వాలి వేళ, తొలి సోయగమే హోసగము ఇవ్వాలి వేళ, పరువానికి
పగవానికి ఒక న్యాయం ఇంక సాగునా జానవులే వరవీణవులే కిలికించి తాళలో ఆహా జానవులే మృదుపాణిదిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తెమ్మెరలే మోవిగని మొక్కగని మూజు పడిన వేళలో జానవులే వరవీణవులే కిలికించి తాళలో ఆహా జానవులే మృదుపాణిదిలే మధు సంతకాలలో. ఆదిత్య 369 అన్న చిత్రం. లక్కీగా ఈ పాటలో బాలయ్య బాబు గారికి గెటప్ లేదు, కానీ సిల్క్ స్మిత గారు ఆ కాలంలో అంటే 1600s అన్న చెప్పచ్చు, కృష్ణదేవరాయల కాలంలో వచ్చిన గెటప్ అన్నమాట. ఆ గెటప్ ని ఆధారంగా తీసుకొని ఈ పాట నేను పాడాను. వాట్ అ ఫెంటాస్టిక్ మూవీ. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం అండ్ ఇళయరాజా గారి సంగీతం, ఎస్పి శైలజ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జిక్కీ గారు, వేటూరు సుందరరామూర్తి గారు, వాళ్ళందరూ ఈ పాటలో ఒక భాగస్వాములే. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడుతా తీయగా వేదికకి ధన్యవాదాలు. సో ఇవాల్టి ఈ గెటప్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి వేక్షణ. వేక్షణ. పొరపడితివి మానవా, నా పేరు ఇంద్రజ, నేను ఇంద్రలోకాన్ని నుంచి వచ్చి తిని. ఇంద్రలోకాన్ని నుంచి వచ్చి ఏ పాట పాడబోతున్నారు తమరు? అందాలలో అహో మహోదయం. చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు. రచన వేటూరి సుందరరామూర్తి గారు. సంగీతం ఇళయరాజా గారు. అతిలోక సుందరి శ్రీదేవి కరెక్టా ఆ చిత్రంలో? ఇక్కడ అతిలోక సుందరి మా వేక్షణ. అవును మానవ. ఆ పిలుపు మానవ? మానలేను. ఆల్ ది బెస్ట్, సూపర్ గా పాడు. అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నీలా చుంబించే లాలిలో తారల్లారారి విహారమే. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. లత లత సరాగమాడి సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించలి సరాలతో మిల మిల హిమాలి చల చల ముత్యాలుగా తల తల గలనా తటిల్లత హారాలుగా చేతులు తాకిన కుండలకి చలనము వచ్చినులే. ముందుకు సాగిన ముచ్చటలో
గువ్వలు పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నీలా చుంబించే లాలిలో తారల్లారారే విహారం అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. సరస్సులో సరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా మరాలిన ఇలాగే మరి మరి నటించనా విహారినే ఇవాళే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికి చాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన మనకే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగం అందాలలో అహో మహోదయం నా చూపుకి శుభోదయం. ఇంద్రజ చెప్పు మానవా. బాగా పాడితీరా? బాగా పాడి తిని. పాడితీవా? న్యాయ నిర్ణేతలు ఏమంటారో ఒకసారి కనుక్కుందాం. ఇంద్రజ చెప్పు మానవి గారు. అసలు ఫస్ట్ నిజంగా దేవలోకంలో తిరిగే ఒక బుజ్జి దేవకన్యలానే ఉన్నావు. మానవ లోకానికి పైనుంచి ఊడిపడ్డట్టు నిజంగానే అలాగే ఉన్నావు తల్లి. చాలా చాలా అందంగా ఉన్నావు, దేవకన్యలా ఉన్నావు. ధన్యవాదాలు మానవి. పాట విషయానికి వస్తే నాన్న ఎవ్రీ సెకండ్ లెటర్ షార్ప్ అయిపోతుంది, కన్సిస్టెన్సీ లేదు శృతిలో. సో అదొకటి జాగ్రత్త తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ బిగినింగ్ ఆలాప్ ఉంది కదా, దట్ హమ్మింగ్ ఇంకా మృదువుగా రావాలి, ఇంకా సాఫ్ట్ గా పాడాలి. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సింగింగ్ లో టెక్నికాలిటీస్ ఏంటి అని జానకమ్మ బాలు గారు మనకి ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చినట్టు. ఇది దీనిలో వాళ్ళు ఎలా మాడ్యులేట్ చేశారో, ఎక్కడెక్కడ పదాలు ఆ అక్షరాల్ని ఎలా పలికారో, ప్రతి అక్షరం మనకి టెక్స్ట్ బుక్ లాంటిది. చాలా బాగా ప్రయత్నం చేసావు నువ్వు, ఇంకా మంచి ప్రయత్నం చేయగలవు, ఆ టాలెంట్ నీకుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు మానవి. వీక్షణ చెప్పండి మాన. ఈ పాట వాట్ ఆ బ్యూటిఫుల్ సాంగ్. నాకు ఇంకా గుర్తుంది, మైసూర్లో క్లోజ్ టు అవర్ హౌస్ విద్యారణ్య అని ఒక థియేటర్, ఈ సినిమా అక్కడ వచ్చింది. ఆ టైంలో we actually thought there is a fantasy world like that. అంటే ఈ పాట స్పెషల్లీ చూస్తూ ఉంటే ఇట్స్ లైక్ ఒక ఫ్యాంటసీ. శ్రీదేవి గారు, చిరంజీవి గారు ఏదో ఒక వేరే ఒక లోకం ఇలా ఉంటుందేమో, ఇలా ఉంటారేమో, చిరంజీవి గారు యాక్చువల్లీ అక్కడికి వెళ్ళారేమో, శ్రీదేవి గారు అక్కడికి వెళ్ళారేమో అన్నట్టు దే క్రియేటెడ్ ఇట్స్. ఆ ఫ్యాంటసీ సో రియల్ థ్యాంక్స్ టు రాజా గారు, ఎస్పీబీ గారు, జానకమ్మ విత్ దేర్ వాయిస్, విత్ దేర్ మ్యూజిక్ అలా ఒక ఫీల్ క్రియేట్ చేశారు. యాక్చువల్లీ నువ్వు పాట స్టార్ట్ చేస్తే నాకు ముఖ్యమైన వ్యక్తి రాఘవేంద్రరావు గారు. విజువలైజేషన్, సెట్స్, ఆర్ట్ డైరెక్టర్, అసలు ఆ కాన్సెప్టే, ఆ కథ కాన్సెప్టే ఎలా సార్ ఆ టైంలో ఇట్ లుక్ సో రియల్. మేబీ విత్ గ్రాఫిక్స్ ఇట్ ఈస్ మోర్ రియల్, బట్ ఇట్ ఈస్ లిటిల్ సింథటిక్. మీరు మాట్లాడేటప్పుడు అనుకుంటున్నాను, దేర్ నీడ్స్ టు బి ఏ రీహాష్ ఆఫ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ కాలంలో వచ్చిన గ్రాఫిక్స్ తో రీషూట్, కంప్లీట్ రీషూట్, కానీ మ్యూజిక్ మటుకు ఒరిజినల్ ఉండాలి. ఒరిజినల్, ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్, దట్ మ్యూజిక్ మటుకు అలాగే ఉంచి రాఘవేంద్రరావు గారు చూస్తారేమో నాకు తెలియదు, కానీ ఇది ఒక మంచి అద్భుతమైన ఒక కాన్సెప్ట్ అవుతుంది. ఈ కాలానికి మళ్ళీ ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి ఏవి చేంజెస్ లేకుండా. ఎందుకంటే ఆ కాలంలో ఆ చిత్రం ఇప్పటికీ
చాలా ట్రెండింగ్ గా ఉన్న సినిమా. ఏది పాత పడిపోయింది అన్న ఒక కాన్సెప్ట్ లేదు ఆ చిత్రంలో. సో ఈ కాలానికి కూడా ఆ బాగుంటుంది. టైంలో ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేవు, నథింగ్, నో టెక్నాలజీ, ఎవ్రీథింగ్ ఈజ్ సో రియల్ కాబట్టి యూ యాక్చువల్లీ ఫెల్ట్ అలా ఒక లోకం ఉందేమో అన్నట్టు ఒక ఫీలింగ్. ఇంకోటి చరణ్ గారు, ఐఎమ్ షూర్ యూ ఆల్సో నోటిస్డ్, ఈ పాట ఇంట్రో మ్యూజిక్ అయ్యాక రిథమ్ వస్తుంది కదా, పర్ఫెక్ట్ బీపీఎం అంటే బీట్స్ పర్ మినిట్ అని మన మ్యూజిక్ లాంగ్వేజ్ లో చెప్తాం. సార్ ఏ బీపీఎం సార్ ఇది? వాట్ టెంపో వాస్ దట్? 86. అంటే 86 బీట్స్ పర్ మినిట్. రాజా గారు అక్యురసీ ఇన్ క్రియేటింగ్ దట్ ఆ ఫ్యాంటసీ. ఇప్పుడు ఇదే పాట 80 అయిపోతే బాగుండదు, 90 అయిపోతే బాగుండదు. ఊరికే ఒకసారి ట్రై చేద్దాం సార్, ఈ బీపీఎం తగ్గిద్దాం, 80 లేక 75 చేసేద్దాం. ఇదే పాట ఆ టెంపో తగ్గిపోతే ద హోల్ ఫన్ ఇస్ గాన్. సో ఆ టెంపో అనేది ఎంత ఇంపార్టెంట్. అందాలలో అహో మహోదయం, యా లోకమే నవోదయం. మొత్తంగా ఆ పాట ఫీల్ అయిపోయింది. అదే 86 కాక 95 అయిపోయింటే, ఒకవేళ ఫాస్ట్ అయిపోయింటే. అందాలలో భూలోకమే నవోదయం. వన్స్ అగైన్ దిస్ నో బ్యూటీ. కానీ 86, అది 85 కూడా కాదు, రాజా గారు 86 అని చేశారు. మస్ట్ బి ఫర్ సమ్ రీజన్. ఒరిజినల్ టెంపోలో ఒకసారి విందాం. అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం. సో రిథమ్ టెంపో అనేది అంత క్రూషియల్ డెసిషన్. సో మ్యూజిక్ లో, లైఫ్ లో రిథమ్ హ్యాస్ టు బి కరెక్ట్. సార్ ఇదేమైనా అది షూట్ చేసింది మొత్తం సాంగ్ హై స్పీడ్ లో షూట్ చేస్తుంటారు. ఐ థింక్ ఒక 24 ఫ్రేమ్స్ 36 ఫ్రేమ్స్ లో. దానికి ఈ టెంపోకి ఏమైనా ఒక సింక్యుబేషన్ ఉంటుందా? అంటే రాఘవేంద్రరావు గారు చెప్పుంటారు ఇది హై స్పీడ్ లో తీస్తామని చెప్పి, దాని గురించి ఈయన ఈ టెంపోని ఎంపిక చేసుకొని ఉండొచ్చునేమో రాజా గారు. I don't know, but if you feel the song, the tempo is so accurate for the feel. ఆ ఫీల్ కు, ఆ టెంపో కు, అంటే చరణ్ గారు చెప్పినట్టు విత్ లెస్ టెక్నాలజీ, విత్ మోర్ క్రియేటివ్, విత్ మోర్ ప్యాషన్, విత్ మోర్ లవ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్, ఇలాంటి సినిమాలు వి ఎక్స్పీరియన్స్డ్ ఇట్, వి లవ్డ్ ఇట్. సో ఈ సినిమా స్పెషల్ గా ఇట్ హ్యాస్ ఒక గ్రేట్ ఇంప్రెషన్ ఫర్ సినిమా లవర్స్. చిరంజీవి గారు, శ్రీదేవి గారు అలాంటి ఒక పాట ఎంపిక చేసుకుని చాలా బాగా పాడావు. సునీత గారు చెప్పినట్టు ఆ ఫిట్నెస్ అనేది చాలా బాగుండాలి. ఆల్ దోస్ లిటిల్ డీటెయిల్స్ బాగుంటే ఇంకా బాగుంటుంది. బట్ విత్ ప్రాక్టీస్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ వాట్ అ లవ్లీ కాస్ట్యూమ్ యు ఆర్ వేరింగ్. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు మానవ. వీక్షణ, ప్రణామాలు మానవ. బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఒకసారి ఇళయరాజా గారికి హైదరాబాద్లో అందరూ సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు పెద్దవాళ్ళందరూ రకరకాలుగా అభినందించారు, ప్రశంసించారు. రాఘవేంద్రరావు గారు వంతు వచ్చేసరికి ఆయన కొంచెం పరిమితంగా మాట్లాడతారు కాబట్టి ఆయన ఒకే మాట చెప్పారు రాజా గారి గురించి ప్రశంసిస్తూ. ఇళయరాజా గారు జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి. అంత మంచి, అంత గొప్ప అభినందనకు అర్హమైన ఎన్నో పాటలు, ప్రతి పాట రాజు గారిది. నువ్వు బాగా పాడావు. నువ్వు ఎక్కడ ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చావు కదా, మధ్యలో ఎక్కడైనా స్టాప్ ఉందా? లేదు. ఉంది. ఇంద్రలోకం టు భూలోకం వయా గంధర్వలోకం. ఎందుకంటే గంధర్వులు బాగా పాడతారు, ఇంద్రలోకంలో చాలా అందంగా ఉంటారు. గంధర్వులు బాగా పాడతారు. నువ్వు అక్కడ కాసేపు ఉండి మంచి పాటలు నేర్చుకుని ఇక్కడికి వచ్చావు. అందువల్లే అందంతో పాటు గాత్రం కూడా బాగుంది ఈ పాటలో. కొన్ని చోట్ల సవరించుకోవాల్సిన విషయం ఏంటంటే, పల్లవిలో అందాలలో అహో మహోదయం తర్వాత నీ చూపుకి శుభోదయం దగ్గర శుభను దయాన్ని రెండు విడగొట్టదు. ఒకసారి విడగొట్టావు, శుభోదయం అన్నావు. కొంచెం యాకింద యావత్తు పెడితే కొంప మునిగిపోద్ది. దేవతల పాటపై మొత్తం దానికి ఉల్టా అయిపోతుంది. జాగ్రత్తగా ఇలాంటి చోట ఇలాంటి పాట పాడినప్పుడు కొంచెం పదాల విరుపులో కానీ ఆ పదాల ఒత్తుల్లో కానీ పలకడంలో స్పష్టత ఉండాలి. అందువల్ల ఇంకా పాట రాణించే పరిఢవిల్లే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు మానవ. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఈ గెటప్ రౌండ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రధన్య. పల్లెటూరు అమ్మాయివా? ఎస్ సార్. ఏం పాట? అందరికీ నమస్తే. నేను ఇప్పుడు పాడేటువంటి పాట లాలూ దర్వాజా లస్కర్. ఇది
మొండి మొగుడు పెంకి పెళ్ళం సినిమా నుంచి రాసిన వారు సాహితి గారు, స్వరపరిచిన వారు ఎంఎం కీరవాణి గారు, పాడిన వారు ఎస్పి శైలజ గారు. ఆల్ ద బెస్ట్. చక్కగా వాడమ్మాయి. చక్కగానే పాడతా సార్. ఓకే. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లడ్డీకా పూలు బోరికి లప్పర్ గాజం దస్తనాని దాకపోతివి. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లడ్డీకా పూలు బోరికి లప్పర్ గాజం దస్తనాని దాకపోతివి. అమ్మల్లా పొట్టి చోట మాట చెప్పి వచ్చేదాకా లుల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే తుర్ర. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లడ్డీకా పూలు బోరికి లప్పర్ గాజం దస్తనాని దాకపోతివి. సెలికాడు నాకు లాఠీ పోలీసు వాడు ఆనే ప్రేమించి నన్ను సై సై సై. కృష్ణాని కంటేవాడు ఇంకా మా కొట్టేవాడు కన్నే కొట్టెను నాకు హొయ్ హొయ్ హొయ్. నెమలి పెంచం ఒకటి తక్కువ, ఆడి పొగరు చూస్తే తగిన మక్కువ, నాకు మాత్రమేమి తక్కువ, ఆడి పుస్తే గట్టి పినిమిటవ్వగా, యాడికో ఉరుకుతాడని వేసినా ముక్కుతాడునే, పొంగులాగి నోడితోనే పొంగు ముళ్ళు వేసుకున్న ఏడుకైన కన్ని ఊసు నేడు మళ్ళీ చెప్పుకున్న సమజైనదా. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లడ్డీకా పూలు కోరికి లప్పర్ గాజం దస్తనాని తెగపోతివి. కన్నా బీడి బండ్రోతుకున్న పోలీస్ పట్టేలు బుతుకు డోయ్ డోయ్ డోయ్. గదిలో పెండంతో ఉన్న గంటల్ ఫోన్ వస్తే మళ్ళీ ఎంటన్ పెట్టాల పరుగు రై రై రై. పొత్తలేస్తే కూని కేసులు, పింగలెత్త దాకా సాగు కాపులు, మందులైతే గస్తే తిరుగుడు, ఆడబందుకెత్తే కూలి కాల్పులు, ఉండవే కంటి నిద్రలు, నాలుగే తిండి తిప్పలు, అడవికెళ్ళి బదిలేస్తే ఆలు పెట్టే యాదమర్సి ఆ కోలం ఎక్కుడేలు మీకు బలం మింగుడేలే. గుస్సు చేయకుండ్రే నే సచ్చి చెప్తున్నా. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లడ్డీకా పూలు బోరికి లప్పర్ గాజం దస్తనాని లేకపోతివి. అమ్మల్లా ఒట్టి చోట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే తుర్ర. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, లడ్డీకా పూలు బోరికి లప్పర్ గాజం దస్తనాని లేకపోతివి. ప్రధన్య, చెప్పండి సార్. వాట్ అ సాంగ్ కదా, లెజెండరీ సాంగ్. మా శైలత్కి స్టేట్ అవార్డు వచ్చిన ఒక అద్భుతమైన ఒక పాట. ఈ జనరేషన్ కి పాడావు నువ్వు. నాకు నీ వర్షన్ చాలా నచ్చింది. జడ్జెస్ ఏమంటారో చూద్దాము. ప్రధన్య, నమస్తే సార్. మస్తున్నది నీ పర్ఫార్మెన్స్. ధన్యవాదాలు సార్. శైలజ గారు నేను అమెరికా టూర్ చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ షీ పర్ఫార్మ్ దిస్ సాంగ్, ఆడియన్స్ దే వుడ్ గో క్రేజీ. అండ్ ఐ థింక్ ఈవెన్ నౌ షీ గివ్స్ ద సేమ్ ఎనర్జీ. లాస్ట్ ఇయర్ కూడా మేము టూర్ చేసినప్పుడు కూడా ఈ పాట పాడని స్టేజ్ లేదు. లేదు కదా.
సమ్ సాంగ్స్ లైక్ దట్. అంటే అది అలాగే ఉండిపోతుంది. విత్ టైమ్ ఇట్ బికమ్స్ యంగర్, నాట్ ఓల్డర్. ఇట్ బికమ్స్ మోర్ ఫ్రెష్. అలాంటి ఒక పాట. హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ట్రావెలింగ్ విత్ శైలజ్ గారు. ఈ రోజు మినీ శైలజ్ గారు నువ్వు చాలా సీరియస్ గా ఉన్నావు. మేమే హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉన్నావు. నువ్వు ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నావు? లేదు సార్. చాలా బాగా పాడావు. యూ షుడ్ బి సెలబ్రేటింగ్. ఆ డాన్స్ ఎంత బాగా చేసావు తెలుసా సెకండ్ మ్యూజిక్ లో. ఎందుకంటే ఒరిజినల్ పాటలో విజయశాంతి గారు ఫుల్ సాంగ్ వచ్చి హై ఎనర్జీ డాన్స్ చూసావు. ఒరిజినల్ విజువల్స్ చూసాను సార్. సో అలాంటి ఒక విజువల్స్, వెరీ హై ఎనర్జీ విజువల్స్. సో నువ్వు పాటలో హై ఎనర్జీ వచ్చింది. నువ్వు పాడుతుంటే ఆ ఫుల్ ఎనర్జీ బాగుంటుంది. నేను ఎక్సైటెడ్ గా మాట్లాడుతున్నా. తను ఓకే అయిందా, నెక్స్ట్ బోస్ గారు మాట్లాడతారా. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చైతన్య నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. పాట రాసింది ఎవరు? పాట రాసింది సాహితీకారు సార్. సాహితీ గారి పూర్తి పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు. ఆయన పుట్టిన ఊరు విజయవాడ దగ్గర మైలవరం. తెలంగాణతో సంబంధమే లేదు. కానీ తెలంగాణలో ఈ తెలంగాణ భాషలు, యాసలు, మాండలికంలో ఎంత అద్భుతంగా రాశారు. శైలజ గారు కూడా తెలంగాణతో సంబంధం లేదు, కీరవాణి గారికి కూడా తెలంగాణతో సంబంధం లేదు. కానీ ముగ్గురు కూడా ఈ రూపకర్తలు స్థల కాలాలతో సంబంధం లేకుండా ఎంత అద్భుతంగా ఈ పాటను రూపకల్పన చేశారు. వాళ్ళకి ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. సాహితీ గారు వరంగల్లో కొన్నాళ్ళు చదువుకున్నారు అంతే తప్ప మిగతా అంతా కూడా చెన్నైలో ఉన్నారు వాళ్ళు. గొప్ప పాట, బాగా పాడావు. నువ్వు ఎలా పాడావో చెప్తాను. పంజగుట్ట పార్సుగుట్ట చూసుకో చూసుకో, ప్రాధాన్య పాట దెబ్బ కాసుకో కాసుకో. ధన్యవాదాలు సార్. అద్భుతంగా పాడావు నాన్న. ఎంత బాగా పాడావు తెలుసా. ముఖ్యంగా యాడికో అదొక్కసారి చేసి చూపించు. కొంగులాగి నోడితోనే కుంకుమళ్ళు వేసుకున్న ఏడుకైన కన్నే ఊసునేడు మళ్ళా చెప్పుకున్న కుర్ర సమజైనదా. మా అందరికి సమజైంది తల్లి. నువ్వు చాలా మంచి సింగర్వి, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉందని. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మా. నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా. తుర్ర తుర్ర అసలు 4 సార్లు చరణ్ గారి చేత అనిపించు. తుర్ర 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 తుర్ర. ఈ గెటప్ రౌండ్ లో థర్డ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ఉజ్వల్ శ్రీదత్త. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. నమస్తే సార్, ఎలాగున్నారు? అంటే అలా మాట్లాడడానికి ఒక్క నిమిషం, ఇది ఎవరు హెయిర్ స్టైల్ చేసింది? ఈ ఒక్క స్ట్రాండ్ కూడా ఇలా కిందకు ఉండాలా? ఎవరి గెటప్ ఏంటి? కథ కమాంశం ఏంటి? అసలు ఏంటి సంగతి ఏంటి? ఏఎన్ఆర్ గారి సంగతి ఇది. ఏఎన్ఆర్ గారి గెటప్పా? ప్రేమ్ నగరా, ప్రేమాభిషేకమా? ప్రేమ్ నగర్. ఏం పాట? డీటెయిల్స్, వివరాలని చెప్పేసి ఒకసారి. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఎవరి కోసం. చిత్రం ప్రేమ్ నగర్, రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం కేవి మహదేవన్ గారు, గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆల్ ద బెస్ట్. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ నందనం, ఈ శూన్య నందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. ఎవరి ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి, పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేసావు. నువ్వెవ్వరిది తాకలేదు, ఇంకెవ్వరిని అడుగలేదు, బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు పేర్చావు. ఎవరి కోసం ఎవరి కోసం
ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం మమత నింపమన్నాను మనసు చంపుకున్నావు మధువు తాగనన్నాను విషం తాగమన్నావు నీకు ప్రేమంటే నిజం కాదు నువ్వు చావంటే భయం లేదు నీ విరహంలో బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను మరణిస్తాను జడ్జెస్ ఓవర్ టు యూ. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అది ఇంకొంచెం గట్టిగా అడుగు. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అది సంగతి. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అంటే వినిపించట్లేదురా? ఎలా ఫీల్ అవుతున్నారండి ఏఎన్ఆర్ గారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మ్యామ్. ఓకే, బాగా పాడావు నాన్న. ఈ ప్రేమ మందిరం అంటే 2 సార్లు మర్చిపోయావు బిగినింగ్ నుంచి చూసుకుంటే. సో నీ జీవితంలో ఏదైనా ఇట్లాంటి భగ్నం అయిపోయిన హృదయం లాంటివి ఏమైనా జరిగాయా? అంత రియలిస్టిక్ గా ఎలా యాక్ట్ చేయగలిగావు? జరిగింది మ్యామ్. ఎట్లా? నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు మా తాతగారు నన్ను స్వరాభిషేకానికి తీసుకెళ్లారు. అప్పుడు ఎస్పీబీ గారి కాళ్ళకి దండం పెట్టుకుందామంటే సెక్యూరిటీ పర్సన్స్ నన్ను అలౌ చేయలేదు. సో దాన్ని నెక్స్ట్ డే ఏడ్చి నాకు జ్వరం వచ్చింది. మా తాతగారు నన్ను నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే ఒకరోజు ఆయన ముందర నిన్ను పాడిస్తానని అన్నారు. సో నాకు ప్రాక్టీస్లో కాన్సన్ట్రేషన్ కుదరట్లేదంటే మా తాతగారు నాకు ఈ లాకెట్ గిఫ్ట్ చేశారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నాన్న అది ఒక ప్రొఫౌండ్ చాలా ఇంటెన్సిటీతో కూడుకున్న ఒక కంక్లూజన్ మాత్రం నువ్వే ఇవ్వగలుగుతావు. ఎనీ సిచ్యువేషన్, ఎనీ సాంగ్. గాడ్ బ్లెస్ యూ. సో నీకు అది హృదయం పగిలిపోయినంత సిచ్యువేషన్. ఎస్ మ్యామ్. అలాంటి సిచ్యువేషన్స్ అసలు వస్తుంటాయి, మనుషులం కదా వస్తుంటాయి, కానీ తక్కువ రావాలి, చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఇవ్వాలి దేవుడు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు తర్వాత ఎస్పీబీ గారిని కలిసావా? లేదు సార్, వచ్చింది ఒకటే ఛాన్స్ కానీ కుదరలేదు కలిసేందుకు. యూ హ్యావ్ హిస్ బ్లెస్సింగ్స్. ఎస్పీబీ గారి బ్లెస్సింగ్స్ ఉంది కాబట్టి నువ్వు పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో ఉన్నావు, చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ సార్. యు ఆర్ ఎ యంగ్ సూపర్ పవర్ నువ్వు. కానీ ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఐ వాంట్ యూ టు విన్ ఓవర్ యువర్ ఎమోషన్స్ అండ్ బికమ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ దుర్గాని లాగా నువ్వు పవర్ఫుల్ అయిపోవాలి. ఓకే? ష్యూర్ సార్. థ్యాంక్ యూ. కానీ చాలా బాగా పాడావు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉజ్వల్, నమస్తే సార్. నమస్తే ఉజ్వల్. చాలా బాగా పాడావు ఉజ్వల్. థ్యాంక్ యూ సార్. ఏంటంటే మన లోతులో ఏముందో మన రాతలో అదే వస్తుంది, మన మనసులో ఏముందో మన మాటలో అదే ధ్వనిస్తుంది. నీలో నిజాయితీ ఉంది కాబట్టి నీ గాత్రంలో నీ గొంతులో ఆ నిజాయితీ ధ్వనించింది. పాటంతా అద్భుతంగా పాడావు. చివర్లో అత్యద్భుతంగా దగ్గావు కూడా. థ్యాంక్ యూ సార్. గెటప్ రౌండ్ లో మా పిల్లలు వాళ్ళ టాలెంట్ ని మీకు ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి విద్య. అసలు నవ్వట్లేదండి సార్. నాకు ఫ్లైట్ ఉంది, నేను వెళ్తా సార్. చంద్రముఖి డైలాగ్ చెప్పు. నాంద చంద్రముఖి, విద్యా చంద్రముఖి. ఏ పాట పాడబోతున్నారు చంద్రముఖి? వేండా వేండా. వడ కావాలా? హాయ్ విద్య. నమస్కారం వెల్కమ్ సార్. బ్యాక్. బాగుంది గెటప్. థ్యాంక్ యూ సార్. ఎంత ప్రాక్టీస్ చేసావు? చాలా ప్రాక్టీస్ చేశాను సార్. సరే ఆ పాట వివరాలు చెప్పేసి. అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట రారా. చిత్రం చంద్రముఖి, సంగీతం విద్యాసాగర్ గారు, సాహిత్యం భువన చంద్ర గారు, అండ్ పాడిన వారు పిన్ని కృష్ణ కుమార్ గారు
అండ్ టిప్పు గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రారా 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 సరసకు రారా రారా చెంతకు చేరా ప్రాణమే నీదిరా ఏలుకో రాదురా శ్వాసలో శ్వాసవై రారా రారా సరసకు రారా రారా చెంతకు చేరా ప్రాణమే నీదిరా ఏలుకో రాదురా శ్వాసలో శ్వాసవై రారా తోం 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 ఆ ధిరనన 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 ఆ ధిరనన 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 నీ పొందునే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా ఆ కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా తనన ధీంత ధీంత ధీంతన తనన ధీంత ధీంత ధీంతన తనన ధీంత ధీంత ధీంతన ధీంతనా వయసు జాలమోపలేదురా మరులుగొన్న చిన్నదాన్నిరా తనువు బాధ తీర్చరావిరా రావిరా సల సల రగిలిన పరువపు సొదగిరి తడి పొడి తపనలు స్వరమిరి రా 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 రా. ఏ బంధమో ఇది ఏ బంధమో ఏ జన్మ బంధాల సుమగంధమో ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో నయనాల నడయాడు తొలి స్వప్నమో విరహపు వ్యధలను వినవా ఈ తడబడు తనువును కనవా మగువల మనసులు తెలిసి నీ వలపును మరచుట సులువా ఇది కని విని ఎరుగని మనసుల కలయిక సరసకు పిలిచిది విరసము తరలిక జిగి బిగి సొగసుల మొర విని మిల మిల మగసిరి మెరుపుల మెరియగరా రా 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 తాం తరియ ధీం తరియ తోం తరియ నం తరియ 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 తొందం తరియ నన్నం తరియ తా
ధీం తోం నం త ఛం ఛం తా ధీం తోం నం త ఛం ఛం తక్కిట ధికిట తోకిట నంకిట తక్తరికిర దత్తతలాం తోం దత్తతలాం తోం పదత్తలాం తోం తళంకు తకచం తధీం తనకచం తళంకు తకచం తధీం తనకచం తళంకు తకచం తధీం తనకచం. సార్ ఓవర్ టు యూ. విద్య నమస్కారం సార్. నమస్తే. బాగా పాడావు విద్య, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న పాపకి ఒక రాక్షసి వేషం వేశారంట. కూరలు, కొమ్ములు, మెళ్ళో కపాలాలు ఇవన్నీ వేశారంట. కానీ ఆ పాపకి ఆకలేసిందంట. అప్పుడు పాపకాన్ని తిన్నదంట. నువ్వు ఎంత భయానకమైన వేషధారం ఉన్నా కూడా గొంతులో మాధుర్యం మాత్రం అలాగే ఉంది. ఈ పాటను భయానక మాధుర్యం అందాం. అంత బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. విద్యా, నమస్కారం సార్. ఓ మై గాడ్, వాట్ అ పర్ఫార్మెన్స్. అంటే గెటప్ రౌండ్, దీంట్లో మన ఫోకస్ మనకు తెలియకుండా కాస్ట్యూమ్స్ మీద, యాక్టింగ్ మీద, క్యారెక్టర్ మీద ఉంటుంది. కానీ దాంతో పాటు పాట మీద ఫోకస్ ఉండాలి. అండ్ ఐ థింక్ యూ నేల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు అలా రాగానే అలా కోపంతో ఒక లుక్ ఇచ్చావు, తర్వాత ఆ క్యారెక్టర్ని అలా మెయింటైన్ చేసావు. కానీ పాటకు ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ పాట క్యారెక్టర్ని 100% నువ్వు ఇక్కడ యు జస్టిఫైడ్ కంపోజర్స్ విజన్, ఆ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్, ఆ రాగంలో ఉన్న ఆ భావం, అండ్ సో మెనీ చేంజెస్. అంటే మ్యూజికలీ ఎన్ని చేంజెస్ ఉన్నాయి, ఆ చేంజెస్ మొత్తంగా అలా క్యారీ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు అంత సీరియస్ గా వచ్చావు. నిన్ను నవ్వించాలంటే ఏ జోక్ చెప్పాలి మేము? ఇప్పుడు నీకు ఒక ఛాలెంజ్ ఇవ్వనా? ఓకే సార్. సునీత గారు విల్ బి సీరియస్, యూ హ్యావ్ టు మేక్ హర్ లాఫ్. సునీత మ్యామ్, మీరు చాలా ప్రెటీగా ఉన్నారు మ్యామ్. జోక్ చెప్పమన్నాడు. అది జోకా? కానీ తల్లి చాలా బాగా పాడావు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ విద్య, థ్యాంక్ యూ సార్. బికాస్ యూఆర్ సో ఫోకస్డ్ అన్నమాట. యువర్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఆ మెథడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు గూస్ బంప్స్ అంటే, రోమాలు నిక్కబడుచుకోవడం అంటే తెలుసా? గూస్ బంప్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎస్ మ్యామ్. ఆ మూమెంట్స్ చాలా అతి తక్కువగా ఉన్నాయి పాడతీగా కాంపిటీషన్లోనే. ద వే దే ప్లేడ్ మ్యూజిక్ అండ్ ద వే యూర్ సింగింగ్, ఆ రెండు కలిసి నాకు ఒక టైంలో నేను విజయప్రకాష్ గారికి చెప్పాను, గూస్ బంప్స్ వస్తున్నాయండి నాకు. అంత అద్భుతంగా ఉంది నాన్న నీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంతే నాన్న, నేను లేచి నుంచొని నీ టాలెంట్కి చప్పట్లు కొట్టాను, ప్రణమిల్లుతున్నాను. అండ్ ఆల్సో నువ్వు ఇలాగే ఉండు చక్కగా, ఇంతే అమాయకంగా. నీ అమాయకత్వాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోకు ప్లీజ్. యూఆర్ వెరీ క్యూట్ లైక్ దిస్. నువ్వు ఎంత భయపెట్టాలని ట్రై చేసినా నీలో క్యూట్నెస్ కనిపిస్తుంది, కానీ వచ్చి అయ్యో దయ్యం ఎంత బాగున్నావు అని అందా అనిపిస్తుంది, కానీ ఏమాత్రం భయం వేయట్లేదు. అంత క్యూట్గా ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. విద్య, నువ్వు బిన్నీ చేచి అంత అద్భుతంగా పాడావు. రికార్డింగ్ లో ఇంత వేరియేషన్స్ కట్ చేసి పాడతారు. నువ్వు అదంతా బాగా నేర్చుకుని స్పష్టంగా ఆ సంగతులన్నీ ఎంత అద్భుతంగా పలికావంటే నిజంగా బిన్నీ చేచి విల్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. గెటప్ రౌండ్ లో మా నలుగురు పిల్లలు అద్భుతంగా ఇవాళ ప్రెజెంట్ చేశారు. మళ్ళీ వచ్చే వారం మిగిలిన 4 గెటప్లతో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.